అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం సెర్వైకల్ క్యాన్సర్ గురించి తెలుసుకుందాము. సెర్విక్స్ అంటే గర్భసంచి యొక్క ముఖద్వారంలో క్యాన్సర్ ఏర్పడితే ఆ ప్రాబ్లమ్ని మనం సెర్వైకల్ క్యాన్సర్ అంటామండి. ఈ సెర్విక్స్ అనేది గర్భసంచికి వెజైనాకి మధ్యలో ఉంటుంది. ఎక్కువగా ఈ సెర్వైకల్ క్యాన్సర్ అనేది 50 ఏళ్ళు పైబడిన ఆడవారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటే హెచ్పివి అనే ఇన్ఫెక్షన్ వలన వస్తూ ఉంటుందండి. మెయిన్గా సెర్వైకల్ క్యాన్సర్ అనేది ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్ అంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఆడవారిలో, హెచ్ఐవి కానీ డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారిలో చూస్తూ ఉంటాము. అలాగే స్మోకింగ్ చేసే వారిలో, విటమిన్ డెఫిషియన్సీస్, వంశపారంపర్యంగా సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వారిలో, చిన్న ఏజ్లోనే పిల్లలు పుట్టిన వారిలో, అలాగే అధికమైన మల్టిపుల్ సెక్చువల్ పార్ట్నర్స్ ఉన్న వారిలో ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మెయిన్గా వెజైనాలో బ్లీడింగ్ అవుతూ ఉంటుందండి. ఇంటర్కోర్స్ తర్వాత వెజైనా నుంచి రక్తం రావడం, అలాగే పీరియడ్స్ టైంలో అధికంగా బ్లీడింగ్ రావడం, వెజైనాలో నొప్పి ఉండడం, వెజైనా నుంచి డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. ఇనిషియల్ స్టేజెస్లో వాటరీ డిశ్చార్జ్ ఉంటుంది. క్రమంగా డిశ్చార్జ్ అనేది రెడ్ కలర్ లేదా బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇది దుర్వాసనగా ఉంటుందండి. అలాగే మూత్రంకి వెళ్ళినప్పుడు నొప్పి ఉండడం, మూత్రంలో రక్తం రావడం. మెయిన్గా సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వారిలో తీవ్రమైన లో బ్యాక్ పెయిన్ ఉంటుందండి, నడుము నొప్పి ఉంటుంది. అలాగే మరికొందరికి బరువు తగ్గిపోతూ ఉంటారు, అలసిపోతూ ఉంటారు. మరికొందరిలో కాళ్ళ వాపు, ఇటువంటి లక్షణాలు అనేవి మనం సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా స్టేజెస్లో ఉంటాయండి. ఒకవేళ క్యాన్సర్ కణాలు అనేవి సర్విక్స్ అంటే గర్భసంచి ముఖద్వారంలో ఉన్నట్లయితే స్టేజ్ 1 అంటాము. క్యాన్సర్ కణాలు గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ నుంచి గర్భాశయం అలాగే వెజైనా యొక్క పైభాగంకి పాకినట్లయితే స్టేజ్ 2 అంటాము. ఒకవేళ క్యాన్సర్ కణాలు అనేవి సర్విక్స్ భాగంలో, గర్భసంచి అలాగే కిడ్నీస్కి సోకినట్లయితే స్టేజ్ 3 అంటాము. స్టేజ్ 4 వచ్చేసి సర్విక్స్, గర్భసంచి అలాగే మన దాని చుట్టూ ఉన్న అవయవాలకి ఈ క్యాన్సర్ అనేది పాకినట్లయితే స్టేజ్ 4 అంటామండి. సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు? మెయిన్గా ప్యాప్స్మియర్ అనేది చేస్తామండి. ఈ హెచ్పివి వైరస్ ఉందో లేదో మనం ప్యాప్స్మియర్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే కోల్పోస్కోపీ అనే డయాగ్నోస్టిక్ మెథడ్ ద్వారా కూడా మనం సర్వైకల్ క్యాన్సర్ అనేది నిర్ధారించుకోవచ్చు. ట్రీట్మెంట్ వచ్చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎటువంటి స్టేజ్లో ఉందో దాని ప్రకారం చికిత్స అనేది ఉంటుందండి. ఈ క్యాన్సర్ కణాలున్న సర్విక్స్ తీసేయడం లేదా గర్భసంచి రిమూవ్ చేయడం, తీసేయడం, తీవ్రంగా ఉన్నట్లయితే కీమోథెరపీ, రేడియోథెరపీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎటువంటి నివారణ చర్యలు పాటించాలి? మెయిన్గా రెగ్యులర్గా మనం సర్వైకల్ స్క్రీనింగ్ అనేది చేయించుకోవాలి. హెచ్పివి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరూ, ఆడవారందరూ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలండి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వచ్చేసి 9 నుంచి 14 ఏళ్ళ లోపు ఉన్న చిన్నారులైతే 2 డోసెస్లో తీసుకోవాలి. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 నెలలకి సెకండ్ డోస్ అనేది తీసుకోవాలి. 15 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరూ 3 డోసెస్లో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలండి. ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డేనే సెకండ్ డోస్ తీసుకోవాలి. ఆ తర్వాత 6 నెలలకి థర్డ్ డోస్ అనేది తీసుకోవాలి. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో 6 మంత్స్లో అలాంటి వారు ఒకసారి డాక్టర్ కన్సల్ట్ తీసుకొని మీరు హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవాలండి. మెయిన్గా ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది గైనకాలజిస్ట్ అలాగే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇది అండి కంప్లీట్గా సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.